బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నెట్వర్క్కి స్వాగతం. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మికపరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి అమ్మగారు. అమ్మగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అమ్మ, మనం ఇల్లు మారేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అంటారు కదమ్మా. అవునమ్మా. అయితే ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? ఇంట్లో కొన్ని వస్తువులు వదిలేసి వెళ్ళాలంటారు, కొన్ని తీసుకొని వెళ్ళాలి అంటారు కదా. ఎలాంటి వస్తువులు వదిలేయాలి, ఎలాంటి వస్తువులు మనతో తీసుకెళ్ళాలి అంటారు? ఇల్లు మారడం దేనికి మారుతామమ్మా? ఏదో కాస్త ఉన్నదానికన్నా కాస్త బాగుండడానికి మారుతాం కదా. బాగుండడానికి మారేటప్పుడు పనికిరాని వస్తువులన్నీ వదిలేయాలి. అంటే పాతవి, ఇంకా మనం ఒకసారి వాడితే పాడైపోతాయి అనుకునేవి, మోతబరువు వేస్ట్ కదమ్మా. అవునమ్మా. ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళి ఒకసారి వాడాక, ఇప్పుడు పాత బట్టలు ఉన్నాయి, ఒక్కసారి కట్టుకుంటేనో 2 సార్లు కట్టుకుంటేనో చిరిగిపోతాయి అనుకో, ఆ తర్వాత నేను వాడను అనుకునే ఉంటాయా? అవి వదిలేయాలి. అవి వదిలేసేయండి. ఇవన్నీ అంటే ప్రధానంగా ఏం వదలాలని చెప్తారంటే, తీసుకెళ్ళకూడదని చెప్పేవి కొన్ని ఉన్నాయి. చీపురు, చేట, ఇవి తీసుకెళ్ళకూడదు. అసలు సాధారణంగా చీపురుని ఎక్కడి నుంచి తెచ్చుకోరమ్మా. ఎక్కడి నుంచన్నా తెచ్చుకుంటే తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలి. ఏదో మీ ఊళ్ళో ఏ శ్రీకాకుళంలోనో బాగా ఉంటాయి చీపుళ్ళు, అక్కడి నుంచి తెచ్చిపెట్టండి అంటే తెచ్చిపెడితే నేను ఊరికే తీసుకోకూడదు, దాని డబ్బు ఇచ్చి తీసుకోవాలి. అంచేత ఇల్లు మారేటప్పుడు తప్పనిసరిగా చీపుళ్ళు, చేటలు, చెత్త సామాన్లు, పనికిరానివి, విరిగిపోయినవి, పాడైపోయినవి, ఇంకా ఉపయోగపడవు మనకు అనుకున్నవి, అటువంటివన్నీ వదిలేస్తారమ్మా. సాధారణంగా ఉప్పు కూడా వదిలేస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొత్తగా తీసుకుంటారు, కానీ ఉప్పు కూడా వదిలేస్తారు. అంతేకాదు, మీరు నియమాలు కూడా అన్నారు కదా. నియమాలు ఏమిటంటే, ఒక ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇళ్ళు చిమ్మి వెళ్ళరు. అంతగా కావాలంటే ముందు రోజంతా బూజులు తీయించి శుభ్రం చేయించి కడిగించి అన్నీ పెట్టచ్చు. ఏ రోజైతే చివరిలో ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసేటప్పుడు ఇల్లు కడగడం, తుడవడం లాంటివి చెయ్యరు. అది వెళ్ళే వాళ్ళకేమీ పెద్ద ఆపదని కాదు, కానీ ఆ ఇల్లు ఎవరిదో, ఏ ఇల్లు ఖాళీ చేసెడుతున్నామో ఆ ఇంటి యజమానికి అది హాని కలిగిస్తుంది. అంటే వాళ్ళ మీద శత్రుభావాన్ని మనం కలిగి ఉంటేనే చేయాలి ఆ పని, తోడవడం అని. అందుకని ఇంటి యజమానులు ఎప్పుడూ కూడా ఇల్లు చిమ్మి వెళ్ళనియరు. పైగా అది ఎలా చెప్తారంటే, మీకే మంచిది కాదని కూడా చెప్తారు. అవును. అంటే నాకు నీ మీద కోపం ఉందనుకో, నీ ఇల్లు ఖాళీ చేసేడుతూ నేను ఇల్లు చిమ్మి వెళ్ళిపోతా, అప్పుడు ఏమవుతుంది? అది నీకు హాని కలుగుతుంది. అందుకని అసలు మంచిది కాదంటారు. కారణం ఇంకోటి ఏమిటంటే, ఇంట్లోంచి మనిషి ఎవ్వరు బయటికి వెళ్ళినా ఇల్లు చిమ్మమమ్మా. బయటికి వెళ్ళడానికి ముందే చిమ్ముతాం. ఎవరైనా వెళ్ళారనుకో, 1 గంట ఆగి చిమ్ముకోండి. వాళ్ళు అలా వెళ్ళగానే గుమ్మం దిగంగానే తలుపులోంచి అట్లా బయటికి వెళ్ళగానే ఇల్లు చిమ్మరు. ఎప్పుడు చిమ్ముతారు? ఎవరు ఏదైనా వెళ్ళిపోగానే ఇల్లు ఎప్పుడు చిమ్ముతారు? శవాన్ని ఇంట్లోంచి తీసుకెడితే ఇల్లు కడుగుతారు. ఎవరన్నా వెళ్ళగానే కడిగారంటే వాళ్ళ గురించి మన అభిప్రాయం ఏమిటి? అంతే, ఇంకా నేను చెప్పను. అందువల్ల మనకి ఇలా చెబితే కొంచెం అశుభంగా అనిపిస్తుంది కదా. అందుకని ఏం చెప్తారంటే, ఇంట్లోంచి మనిషి బయటకు వెళ్ళబోయే ముందు ఇల్లు చిమ్మండి, గుమ్మంలో ముగ్గేయండి. గుమ్మంలో ముగ్గేయకుండా వెళ్ళకూడదు, అశుభం అవుతుంది. గుమ్మంలో ముగ్గేసాకే వెళ్ళాలి. ఇలాంటి నియమాలు చెప్తే మన ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చెప్పే సంప్రదాయం ఉంది. అందువల్ల గుమ్మంలో ముగ్గేయందే, ఇంట్లోంచి ఎవరు అడుగు బయట పెట్టకూడదు అని చెప్తారు. అందువల్ల ముగ్గు వేసిన తర్వాత ఇల్లు చిమ్మరు గనక ఆ పని చేసి ముందరే గుమ్మంలో ముగ్గేసుకుని వెళ్ళమంటారు. కానీ శవాన్ని గనక ఇంట్లోంచి తీసినట్టయితే అలా గుమ్మం దాటడం ఏమిటి, కడిగేయాలంటారు. మనం ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాము, ఇల్లు ఖాళీ చేసి ఇల్లు కడిగి వెళ్ళామంటే అర్థం ఏమిటి? అంచేత కడగకూడదు, ఇల్లు చిమ్మకూడదు. మనం ఖాళీ చేసి వెళ్ళాక కూడా ఆ ఇంటి యజమాని ఎవరు ఉంటారో వాళ్ళు వెంటనే ఆ రోజు ఇల్లు కడిగించరు, శుభ్రం చేయరు, చెయ్యకూడదు లెక్క ప్రకారం. ఆ రోజు ఆగి మర్నాడో ఇప్పుడో చేస్తారు. అంచేత చెయ్యకూడని పని అది. వదిలేసి వెళ్ళవలసినవి
చీపురు, చేట, చాట. ఉప్పు అని కూడా చెప్తారు. పనికిరానివి, పాతవి, చెత్త సామాన్లు అన్నీ వదిలేసి వెళ్ళారు. ఒకప్పుడైతే కుండలు కూడా వదిలేసేవారు. ఇప్పుడు మరి దానికి అది ఏమంత శాస్త్రీయమో నాకు అంత తెలియదు. కానీ అంటే కుండ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వాడడానికి పనికిరాదు అనే ఉద్దేశంతో వదిలేవారో ఏమో. కుండలు లాంటివి కూడా వదిలేవారు, అంతే. మిగిలినవేవి అట్లా కాదు. ఇంకా ఓనర్స్ ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారమ్మా? ఇంకా ఓనర్స్ అట్లా వదిలిపోయినా ఇంకా ఎలాంటి నియమాలు పాటించవచ్చు? అంటే వాళ్ళు ఆ రోజుకి ఏం చేయరమ్మా. వాళ్ళు వదిలేసిన వాటిని కూడా ఏమీ చేయరు. మర్నాడే వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. అంతవరకు చేయకూడదు అని. ఇప్పుడు ఎట్లాగంటే ఎవరికి మంచి ఎవరికి చెడు అని చెప్తే అది మనుషులు మళ్ళీ అక్కడ పాలిటిక్స్ వచ్చేస్తాయి. అందుకని వాళ్ళకి ఇది చేయకూడదు, వీళ్ళకి ఇది చేయకూడదు అని గట్టిగా చెప్పేశారు, అంతే. అయితే ఇంకా ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళొచ్చు అంటారమ్మా? వదిలేసేటివి చెప్పారు, తీసుకెళ్ళేటివి ఏంటమ్మా? తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినవి కొన్ని ఉన్నాయమ్మా. వద్దన్నా మన బట్టలు పట్టుకెడతాం కదా, మనకు కావాల్సిన నగలు గిగలు అన్నీ పట్టుకెడతాం కదా, అన్నీ ఇది నాకు పనికొచ్చేవి అనుకున్నవన్నీ పట్టుకెడతాం. కానీ తప్పనిసరిగా పట్టుకెళ్ళి తీరాలి అని చెప్పేది ఏంటంటే, ఇంట్లో దేవతారాధన ఉందనుకోండి ఎవరికైనా, ఆ దేవతారాధనకు సంబంధించిన పెట్టు ఏదైనా ఉంటుంది, అది మందిరమో పెట్టు, అది తీసుకెళ్తారు. లేదంటే కనీసం దేవుడి ఫోటోలు తీసుకెళ్తారు తప్పనిసరిగా. అట్లాగే ఆ ఇంట్లో ప్రవేశించేటప్పుడు కూడా నీళ్ల బిందెతోనూ దేవుడి ఫోటోలతోనూ ప్రవేశించటం మంచిది. ఇవి మొట్టమొదట ఇంట్లోకి అడుగు పెట్టవలసినవి. ఏదంటే మనం వెళ్ళేది కొత్త ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా మనం ఉండబోతున్నాం కదా. ఏదైనా అద్దిల్లేనమ్మా. నా సొంత ఇల్లు అనుకుంటున్నా ఎంతకాలం ఉంటాం అక్కడ? ఓ 50 ఏళ్ళు ఉంటారేమో చిన్నతనంలో ఇల్లు కట్టుకుంటే, లేకపోతే 60 ఏళ్ళు ఉంటారు, మహా అయితే 70 ఏళ్ళు ఉంటారు పసిపిల్లలుగా చేరితే ఇంట్లో. ఆ తర్వాత ఆ ఇల్లు ఈ ఇల్లు కూడా వదిలిపెట్టిపోతారు కదా. ఏదైనా తాత్కాలికమే. కానీ ఎంతకాలం ఉంటే అంతకాలం మనం సొంతంగా చూసుకుంటాం. ఈ ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో ఈ ఇంటిని కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటాం గనక మొట్టమొదట అడుగు పెట్టేటప్పుడు లోపల ప్రవేశించవలసింది ఏమిటయ్యా దేంతో అంటే నీళ్లు, దేవుడు, వీలైతే పాలు. ఈ మూడింటితో లోపల ప్రవేశించాలి తప్పనిసరిగా. ఈ మిగిలినవన్నీ తర్వాత. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.